காட்சியை பார்க்கிறீர்கள்? ఈ సాయంత్రం వేళలో ఈ చిత్రాన్ని చిలికిస్తున్నటువంటి இது என்ன காட்சி என்றால், ఈ చిత్రం అంటే அநேகரை மீட்கும் பொருளாக தன் ஜீவனை கொடுப்பதற்காக ஒரு மனிதன் అనేక మంది విడుదల నిమిత్తమై తన ప్రాణమును సమర్పించినటువంటి చిత్రము. இந்த உலகம் எப்படிப்பட்ட சூழ்நிலையில் இருக்குன்னா, ఈ లోకము ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, ஒரு மனிதன் நடந்து போய் கொண்டிருக்கிறார். ఒక మనిషి నడుచుకుని వెళ్తూ ఉన్నాడు. நடந்து போய் கொண்டிருக்கிறப்போ ஒரு தண்ணியில் விழுந்தார். నడుచుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఒక నీళ్ళలో పడిపోయాడు. அவருக்கு நீச்சல் தெரியாது, ఆయనకి ఈత రాదు. அதனால அவர் நீரில் மூழ்கும் அபாயம். ఆయన అందువల్ల నీటిలో మునిగిపోయడానికి పరిస్థితి వచ్చింది. அதை பார்த்து கொண்ட ஒரு மனிதர், ఆ సంఘటన చూస్తున్నట్టు ఒక మనిషి, அவரும் தண்ணீர் குதித்து அந்த தண்ணீர் மூழ்கும் நபரை தூக்கி எடுக்கிறார். ఆయన కూడా నీటిలో దిగి ఆ నీటిలో మునిగిపోతున్నటువంటి ఆ వ్యక్తిని కాపాడి పైకి తీస్తాడు. காப்பாற்றி வெளியே கொண்டு வந்துட்டாரு. ఆయన కాపాడి బయటకు తీసుకొచ్చాడు. பக்கத்துல இருக்க நபர் போய் கேட்கிறாரு, పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన అడుగుతున్నాడు, ஒரு நல்ல காரியம் செஞ்சீங்க, ఒక మంచి కార్యం చేశావు, ஒரு மனிதர் உயிர் போகும் நிலையில் நீங்கள் அவரை பாதுகாத்தீங்க, ఒక మనిషి ప్రాణం పోతున్నటువంటి సమయంలో ఆయన నువ్వు కాపాడావు, அதனால உங்களுக்கு நன்றி செலுத்துகிறேன்னு சொன்னார். అందువల్ల నీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పాడు. காப்பாற்றின நபர் சொன்னாரு, ఆ కాపాడబడినటువంటి ప్రాణాలను రక్షించబడినటువంటి వ్యక్తి చెప్పాడు, அவரை உயிரோடு காப்பாற்ற வேண்டும் என்று நான் காப்பாற்றல, ఆయనను ప్రాణంతో రక్షించాలని నేను కాపాడలేదు, அவர் எனக்கு ஒரு 500 ரூபாய் தரணும், அவர் இறந்து போன அந்த 500 ரூபாய் கிடைக்காது என்பதற்கு அவரை காப்பாற்றினார். ఆయన నాకు 500 రూపాయలు ఇవ్వాలి, ఒకవేళ ఆయన చనిపోతే 500 రూపాయలు నాకు రాదనే ఉద్దేశంతో నేను కాపాడినాను. இதுதான் உலகம், ఇదే లోకం యొక్క తీరు. ஆனா அப்படிப்பட்ட நிலைமையில் இயேசு இந்த உலகத்துக்கு வரல. అలాంటి ఒక ఉద్దేశంతో యేసు ప్రభుల వారి లోకానికి రాలేదు. 2000 ஆண்டுகளுக்கு முன் 2000 సంవత్సరాల క్రితము அழிந்து போகும் சமுதாயத்தை மீட்பதற்காக இயேசு உலகத்துக்கு வந்தார். అణిచివేయబడినటువంటి ఆ సముదాయాన్ని విడిపించడానికి లోకంలోకి వచ్చారు. யார் வேதனையோடு துன்பங்களோடு இருக்காங்களோ அந்த மக்களுக்கு வாழ்வு கொடுப்பதற்காக, ఎవరు దుఃఖముతో వేదనతో ఈ లోకంలో జీవిస్తున్నారో అలాంటి వారికి విడుదల కలిగించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. நாம் இது ஒரு காட்சியாக பார்க்கிறோம். ఇది మనము ఒక నాటకంగా మనం చూస్తున్నాము. ஆனால் 2000 ஆண்டுகளுக்கு போன எருசலேம் நகரில் இதே நிலைமை நடைபெற்றது. అయితే 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము నగరంలో ఇదే పరిస్థితి జరిగింది. எல்லா மனிதரும் ஒன்று என்று சொன்னார். అందరూ మనుషులు మానవాళ్ళు ఒక్కరే అని చెప్పాడు. ஏற்றத்தாழ்வு இல்லை என்று சொன்னார். వ్యత్యాసాలు తారతమ్యాలు లేదని చెప్పాడు. குஷ்டரோகிகளுக்கு வாழ்வு கொடுத்தார். కుష్ఠరోగం కలిగిన వారికి జీవితాన్ని ఇచ్చాడు. மரித்த மக்களை உயிரோடு எழுப்பினார். చనిపోయినటువంటి వారిని ప్రాణంతో లేపాడు. வியாதி உள்ள மக்களுக்கு விடுதலை கொடுத்தார். వ్యాధితో ఉన్న వారికి విడుదల చేశాడు. அவர் செய்த காரியத்தை அன்னைக்கு இருக்க வேத பாரகர் ఆయన చేసినటువంటి ఒక స్వస్థతలను நீ செய்தது தவறு என்று சிலுவையில் அறைய ஒப்புக் கொடுத்தார்கள். ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి నువ్వు చేసినటువంటి పని తప్పని ఆయన సిలువకు అప్పగించారు. நம்மை மீட்டுக் கொள்வதற்காக, మనలను విడిపించుటకు, நமக்கு வாழ்வு கொடுப்பதற்காக, మనకు జీవితాన్ని అనుగ్రహించుటకు இந்த உலகத்திற்கு வந்தார். యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. நீங்கள் என்ன கஷ்டத்துல இருந்தாலும், ఒకవేళ నీ ఏ జీవితం ఏ కష్టంలో ఉన్నావు, என்ன வேதனையில இருந்தாலும், ఏ వ్యాధితో ఉన్నావు, எந்த துன்பங்கள்ல இருந்தாலும், ఏ దుఃఖంలో ఉన్నావు, இயேசுவை நோக்கி பார்க்கிறோம். యేసుని చూసి వెతికినప్పుడు ஆண்டவர் சொல்றாரு, యేసు ప్రభుల వారు అంటున్నారు, என்னை நோக்கி கூப்பிடுங்க, నన్ను చూసి మీరు వెతకండి, విలవండి, உன்னுடைய பாவங்களுக்காக, నీ పాపముల కొరకు, உன்னுடைய அக்கிரமங்களுக்காக, నీ అక్రమరాల కొరకు, உன்னுடைய அநியாயங்களுக்காக, నీ అన్యాయముల కొరకు, உன்னை மீட்டுக் கொள்வதற்காக, నిన్ను విడిపించుటకు உனக்காக நான் பலியானேன் என்று சொல்றார். నీ కొరకు నేను బలియాగం చేసే அந்த பலியான சம்பவத்தை நாங்கள் சுட்டி காட்டுகிறோம். ఈ బలి అయినటువంటి ఈ అనుభవాన్ని ఈ చిత్రము ద్వారా మీకు తెలియజేస్తున్నాం. நாங்கள் வியாதியில் அடிமைப்பட்டு கிடந்தோம். మేము వ్యాధితో బాధపడినటువంటి బ్రతుకులు, கொடுமையில் అడిమిపట్టు கிடந்தோம். శాపమైనటువంటి జీవితంలో బ్రతికాము. மரண பள்ளத்தாக்கில் இருந்தோம். మరణపు ఛాయలో మేము బ్రతికాము. உலக பிரகாரம் இச்சைகளில் அடிமைப்பட்டு, లోక సంబంధమైనటువంటి ఆశలతో మేము బ్రతికాము. குடிப்பழக்கத்திலிருந்து வெளியே வர முடியாமல் இருந்தோம். మేము ఈ తాగుతుపోటు తనముల నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో జీవించాము. பழக்கங்களிலிருந்து வெளியே வர முடியாமல் గంజాయి అలవాట్ల నుండి బయటకు రాలేనటువంటి పరిస్థితులు, அப்படிப்பட்ட நிலைமையில ஆண்டவர் விடுதலை கொடுப்பதற்கு, అలాంటి ఒక జీవితంలో ఉన్నటువంటి మాకు ఒక పరిపూర్ణమైన విడుదల చేశాడు. ஆண்டவர் உங்களுக்கு வாழ்வு கொடுக்க மாட்டார். మీ ఇలాంటి దేవుడు మీ కొరకు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. நீங்களும் இயேசுவை நோக்கி பார்ப்பீர்களா? మీరు కూడా యేసుని చూసి మీరు చూసినట్లయితే, உங்களை உருவாக்கிற தகப்பனை நோக்கி பார்ப்பீர்களா? మిమ్మల్ని సృష్టించినటువంటి తండ్రిని చూసి మీరు உங்களுக்கு வாழ்வு கொடுக்க மாட்டார். అలాంటి ఉన్నప్పుడు దేవుడు మీకు ఒక జీవితాన్ని விடுதலை கொடுக்க மாட்டார். మీకు విడుదలను అనుగ్రహించే దేవుడు. அந்த ఆండవரை నోకి పారుங்கள். అలాంటి దేవుణ్ణి మీరు చూసి ఆయన చూసినప్పుడు దేవుడు ఉలగத்தின் அளவில் இன்று கொண்டாடப்படும் வெற்றியின் பண்டிகை, ஓசனா பண்டிகை. అందువల్ల నేను ఈ లోకం మొత్తం కూడా ఈ జయోత్సవ
పండుగలను కొనేటటువంటి పండుగ ఈ పామ్ సండే. தாவீதின் குமாரனுக்கு ஓசன்னா దావీదు కుమారునికి ఓసన్న అనే పాటను మనం என்று చూస్తాం. பாடிய ஒரு நாள் இது. అలాంటి ఒక పాటను పాడేటటువంటి ఒక రోజు ఇది. மீண்டுமாய் உங்களை நாங்கள் ஆசீர்வதிக்கிறோம். ప్రాముఖ్యంగా మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తున్నాము. நீங்கள் విருப்பப்பட்டால் உங்களுக்காக ஜெபிக்க காத்திருக்கிறோம். ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు అక్కడే ఉండి కళ్ళు మూసుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. இயேசுவை நோக்கி பார்ப்பது மனமாற்றம், ஒரு மனமாற்றம், மதமாற்றம் அல்ல. యేసుని చూసి ప్రార్థించడం అనేటువంటిది ఒక మతము కాదు, ఇది ఒక మార్గము. மனம் மாறினால் ஆண்டவர் உங்களுக்கு விடுதலை கொடுப்பார். మీ మనసును మీరు మార్చుకుంటే దేవుడు మీకు విడుదల కలిగిస్తాడు. நாங்கள் உங்களை ఆశీర్వదిக்கிறோம். దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా, ఎదిరిపోయిన మూగబోలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి.